ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కు సంబంధించి ప్లేయర్స్ యొక్క ఫైనల్ లిస్ట్ అఫీషియల్గా బయటకు వచ్చేసింది. మొత్తం 359 మంది ప్లేయర్స్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీంతోపాటు మరో 2 టాపిక్స్ని కూడా వీడియోలో డిస్కస్ చేసుకోవాలి. మెయిన్లీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అది కూడా ఐపీఎల్ 2025 తర్వాత ఆర్సీబీ టీం యొక్క బ్రాండ్ వాల్యూ సిఎస్కే టీంని క్రాస్ చేసింది. అంటే ఐపీఎల్ 2024 వరకు బ్రాండ్ వాల్యూ పరంగా ఆర్సీబీ టీం కంటే పైన సిఎస్కే టీం ఇప్పుడైతే కిందకు వచ్చేసారు. అలాగే ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ చూసుకున్న 34% పడిపోయిందంట. సో ఇలా ఓవరాల్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోయింది. అండ్ దీనివల్ల మొత్తం 10 ఫ్రాంచైజీల యొక్క బ్రాండ్ వాల్యూ కూడా పడిపోయింది. దీంతో వీటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా జియో హాట్స్టార్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళైతే T20 వరల్డ్ కప్ మేము టెలికాస్ట్ చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. దీంతో ఐసీసీ, సోనీ స్పోర్ట్స్, నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి రైట్స్ కొనుక్కోమని అడుగుతున్నారంట. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే ఏమీ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. సో దీంతో ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనీవే ఫస్ట్ అయితే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆక్షన్ యొక్క డేట్ వచ్చేసి డిసెంబర్ 16వ తేదీ. అలాగే వెన్యూ చూసుకుంటే అబుదాబి వేదికగా జరగబోతుంది. ఇక ఆక్షన్ టైమింగ్స్ విషయానికి వస్తే మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది. బట్ రియాలిటీలో చూసుకుంటే 3 అయిపోద్ది. సో ఎవరైతే మినీ ఆక్షన్ లైవ్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నానికి రెడీ అయిపోండి. ఇక ప్లేయర్స్ లిస్ట్ విషయానికి వస్తే చాలా వరకు తగ్గించేశారు. అంటే స్టార్టింగ్లో మొత్తం 1355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారని చెప్పుకున్నాం. కానీ బీసీసీఐ ఈ లిస్ట్ను షార్ట్ లిస్ట్ చేసింది. అంటే 1355 మంది ప్లేయర్స్ను 350 ప్లేయర్స్కు కుదించేశారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే 9 మంది ప్లేయర్స్ని యాడ్ చేశారు. విచ్ మీన్స్ ఓవరాల్గా 359 మంది ప్లేయర్స్ ఆప్షన్లోకి రాబోతున్నారు. సో ఈ ప్లేయర్స్ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మొత్తం 350 మంది ఆటగాళ్ళ పేర్లు చూడొచ్చు. మిగిలిన 9 మంది ప్లేయర్స్ని ఇప్పుడు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో అఫీషియల్గా 350 మంది ప్లేయర్స్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ 9 మంది ప్లేయర్స్ యాడ్ చేశారు. ఎందుకంటే ఫ్రాంచైజెస్ వీళ్ళని యాడ్ చేయమని చెప్పారంట. మెయిన్లీ ఫార్మర్ ఆర్సీబీ ప్లేయర్ స్వస్తిక్ చక్ర గురించి చాలా బస్ చూసాం. అంటే అతని పేరు ప్రైమరీగా వదిలిన ఆప్షన్ లిస్ట్లో చూసుకుంటే లేదు. దీని దాని మీద మీమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం స్వస్తిక్ చక్ర ఆప్షన్లోకి రాబోతున్నాడు. ఈ ఆప్షన్ లిస్ట్లో మొత్తం 5 రకాల సెట్లు ఉంటాయి. అంటే బ్యాట్స్మెన్, ఆల్రౌండర్, వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్ బౌలర్ ఇలా 5 రకాల కేటగిరీలు ఉంటాయి. అండ్ ఈ కేటగిరీస్లో స్టార్టింగ్ 34 ప్లేయర్స్ చూసుకుంటే అందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్సే. అంటే ప్రీవియస్గా తమ కంట్రీస్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. వేరాజ్ రెండో రౌండ్లో చూసుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ వస్తారు. అంటే 35 నుండి 70 వరకు చూసుకుంటే అందరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటారు. ఇక తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో పాటు ప్రీవియస్గా ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ వస్తారు. సో విధంగా మనం చెప్పుకున్న 5 కేటగిరీస్ ప్రకారం ఆప్షన్ నడుస్తూ ఉంటుంది. అంటే మెయిన్ ప్లేయర్స్ ఉండే సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ వస్తూ ఉంటారు. బట్ సెర్టైన్ పాయింట్ తర్వాత చూసుకుంటే యాక్సిలరేటెడ్ ఆప్షన్ మొదలవుద్ది. మిగిలిన 77 స్లాట్స్లో ఒక 40 స్లాట్స్ వెళ్ళేసరికి యాక్సిలరేటెడ్ ఆప్షన్ మొదలు పెడతారు. విచ్ మీన్స్ మళ్ళీ ప్లేయర్స్ని ఫిల్టర్ చేయడంతో పాటు ఈసారి ఫాస్ట్గా ఆప్షన్ జరిపించేస్తారు. అంటే ఒక్కసారి మాత్రమే ప్లేయర్ను కొంటారు లేదని చెప్పి అడుగుతారు. ఎవరైనా కొనుక్కుంటామంటే బిడ్డింగ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే వెంటనే అన్సోల్డ్ అని చెప్పేస్తారు. సో విధంగా మినీ ఆప్షన్ అయితే ఒక 6 to 7 అవర్స్ పాటు జరగవచ్చు. అంటే మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అయ్యి నైట్ 9 to 10 వరకు ఉండొచ్చు. ఇక ప్లేయర్స్ యొక్క లిస్ట్ అయితే నేను స్పెషల్గా ఇక్కడ చెప్పట్లేదు. మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మొత్తం పీడిఎఫ్ ఫైల్ చూడొచ్చు. అందులో ప్రతి ప్లేయర్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్రీవియస్గా ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు, అలాగే ఐపీఎల్ ఎన్ని మ్యాచెస్ ఆడారు అనేది కూడా ఉంటుంది. సో ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇక ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ విషయానికి వస్తే 2024తో కంపేర్ చేసుకుంటే ఈ 2025లో 20% పడిపోయిందంటే. అండ్ ఇలా ఓవరాల్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోవడం అనేది మొత్తం 10 ఫ్రాంచైజీ యొక్క బ్రాండ్ వాల్యూని కూడా ఎఫెక్ట్ చేసింది. అంటే ప్రతి టీం యొక్క బ్రాండ్ వాల్యూ కూడా ఎంతో కొంత కిందకి పడింది. సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2024 అయిపోయిన తర్వాత టోటల్ ఈకోసిస్టమ్ వాల్యూ చూసుకుంటే $12 బిలియన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 కోట్ల వరకు ఉంది. బట్ ఐపీఎల్ 2025 అయిపోయాక చూసుకుంటే మాత్రం బ్రాండ్ వాల్యూ $9.6 బిలియన్ పడిపోయింది. విచ్ మీన్స్ అరౌండ్ ₹80,000 కోట్ల పడిపోయింది. సో దీనికైతే చాలామంది ఆన్లైన్ గేమింగ్ యాప్స్ బ్యాన్ చేయడమే రీజన్ అనుకుంటున్నారు. అంటే Dream11, MyCircle11 లాంటివి బ్యాన్ చేయడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారు. బట్ నిజానికి అవి ఎప్పుడు చేశారు? ఆగస్ట్ మంత్లో చేశారు. అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత చేశారు. సో దీంతో ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి ఇది మేజర్ రీజన్ కాదు. అసలైన రీజన్ జియో పొలిటికల్ డిస్రప్షన్స్. అంటే ఐపీఎల్ 2025 జరుగుతున్న టైంలో చూసాం ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. దీనివల్ల ఐపీఎల్ ఆపేశారు, కొన్ని రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారు. దీంతో బిజినెస్ పరంగా చూసుకుంటే ఐపీఎల్ ఈకోసిస్టమ్ మొత్తానికి డ్యామేజ్ జరిగింది. అంటే స్పాన్సర్స్కి చూసుకున్న, బ్రాడ్కాస్టర్స్కి చూసుకున్న చాలా ఇబ్బంది కలిగింది. దీనివల్ల మేజర్గా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మీద ఎఫెక్ట్ పడి డిప్ అవ్వడం జరిగింది. ఇక ఈ జియో పొలిటికల్ టెన్షన్తో పాటు మరో రీజన్ చూసుకుంటే మెగా ఆక్షన్ అంట. అంటే ఐపీఎల్ 2025 ముందు మెగా ఆక్షన్ జరిపారు. అండ్ దీనివల్ల చాలా వరకు టీమ్స్ డిస్టర్బ్ అయిపోయాయి. మెయిన్లీ కొన్ని టీమ్స్ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాయి. ఎస్పెషల్లీ సిఎస్కే టీం పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోవడం చూసాం. సో ఇది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి దెబ్బేసింది. మెగా ఆక్షన్ వల్ల టీమ్స్ డిస్టర్బ్ అయిపోయాయి అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోయింది. ఇక చివరికి ఐపీఎల్ 2025 టైంలో యుద్ధం రావడం కారణంగా వ్యూవర్షిప్ కూడా కొంతవరకు పడింది. అంటే జియో పొలిటికల్ టెన్షన్ వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్ ఐపీఎల్ మీద ఫోకస్ పెట్టలేదు, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఇలాంటి కారణాల వల్ల ఐపీఎల్ 2025 బ్రాండ్ వాల్యూ అయితే కిందకి పడింది. ఇక పర్టికులర్గా టీమ్స్ విషయానికి వస్తే ప్రతి టీం యొక్క బ్రాండ్ వాల్యూ ఎంతో కొంత పడింది. బట్ అందరికంటే ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కే అలాగే కేకేఆర్ ఈ 4 జట్లకు గట్టిగా దెబ్బ తగిలింది. అంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ 20% కంటే ఎక్కువ పడిపోయింది.
సో ముందుగా సిఎస్కే టీం విషయానికి వస్తే 2024తో కంపేర్ చేసుకుంటే 2025లో వాళ్ళ బ్రాండ్ వాల్యూ 24% పడిపోయింది. దీంతో బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ ప్లేస్లో ఉండాల్సిన టీం థర్డ్ ప్లేస్కి పడిపోయింది. మిగిలిన ఆర్సీబీ వాళ్ళు సిఎస్కే టీంని ఓవర్టేక్ చేశారు. వాళ్ళైతే 3వ స్థానంలో ఉండేవారు, కానీ ఇప్పుడు ఆర్సీబీ టీం 2వ ప్లేస్కి వెళ్ళిపోయింది. బట్ ఎనివే ఆర్సీబీ టీం ఫస్ట్ టైం కప్ కొట్టినప్పటికీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా పడిపోయింది, 10% కింద పడిందంట. ఎందుకంటే ముందు చెప్పినట్టు ఓవరాల్ బ్రాండ్ వాల్యూ పడిపోవడం అనే టీమ్స్ కూడా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ ముంబై ఇండియన్స్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే 9% పడిపోయింది. బట్ ఎనివే ప్రజెంట్ అయితే బ్రాండ్ వాల్యూ పరంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం టాప్ ప్లేస్లో ఉన్నారు. లాస్ట్ టైం 7th ప్లేస్లో ఉన్న టీం ఇప్పుడైతే సిఎస్కే టీంని ఓవర్టేక్ చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసారు. సో సిఎస్కే టీం ఒక సీజన్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఇంతలా కింద పడిపోయింది. ఫస్ట్ ప్లేస్ నుండి థర్డ్ ప్లేస్కి వచ్చేసారు. ఇక మిగతా టీమ్స్ యొక్క బ్రాండ్ వాల్యూ విషయానికి వస్తే కేకేఆర్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ కూడా గట్టిగానే పడిపోయింది. ఐపీఎల్ 2024లో కప్ కొట్టిన టీం ఈ సీజన్లో మాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. దీంతో వాళ్ళ బ్రాండ్ వాల్యూ 33% పడిపోయింది. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీం ఆ 4th ప్లేస్ని అయితే కాపాడుకోగలిగారు. అంటే బ్రాండ్ వాల్యూ ర్యాంకింగ్స్లో చూసుకుంటే వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్, వీళ్ళైతే సర్ప్రైజింగ్లో 5వ ప్లేస్కి దూసుకొచ్చారు. ఇంకా సీజన్లో వీళ్ళ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వకపోయినా సరే వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం పడలేదు, గట్టిగానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ప్లేస్లోనే పంజాబ్ కింగ్స్ టీం చూసుకున్న వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా పెద్దగా ఏమీ పడలేదు. మిగిలిన టీం ఫైనల్కి రావడం వల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ కేవలం 3% మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఈవెన్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లోనే లక్నో టీం యొక్క బ్రాండ్ వాల్యూ కూడా పెద్దగా తగ్గలేదు, 2% మాత్రమే పడిపోయింది. సో ఓవరాల్గా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ గట్టిగానే పడినప్పటికీ జీటీ, పీబీకేఎస్ అలాగే ఎల్ఎస్జీ ఈ 3 టీంల యొక్క బ్రాండ్ వాల్యూ పెద్దగా పడలేదు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ 26% డ్రాప్ అయిపోయింది. అలాగే ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ 34% పడిపోతే ఆర్ఆర్ టీం యొక్క బ్రాండ్ వాల్యూ 35% పడిపోయింది. సో దీంతో 3 టీంలు కూడా లాస్ట్ 3 ప్లేసెస్కి వచ్చేసాయి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 8వ ప్లేస్లో ఉంటే ఎస్ఆర్హెచ్ 9, ఆర్ఆర్ 10వ ప్లేస్లో ఉన్నాయి. అయితే ముందు చెప్పినట్టు ఓవరాల్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోవడం ఆల్మోస్ట్ అన్ని టీంల మీద కూడా ఎఫెక్ట్ చూపించింది. బట్ దీంతో పాటు కొన్ని టీమ్స్ అంచనాలు తగ్గట్టు రాణించలేకపోయాయి. దీనివల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఎక్కువ పడిపోయింది. సో ఇప్పటివరకు బ్రాండ్ వాల్యూకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. అండ్ వీలైతే నేను వీటికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెడతాను. ఎవరి బ్రాండ్ వాల్యూ ఎంత ఉందో లిస్ట్ తయారు చేసి మన సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేస్తాను. దీంతో మీరైతే మన సోషల్ మీడియా పేజెస్లో ఏదో ఒక దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం అప్డేట్స్ అని ప్రతి ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక మన వీడియోలో చివరి టాపిక్ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్కి సంబంధించి. సో నార్మల్గా చూసుకుంటే బీసీసీఐ మీడియా రైట్స్ వేరుగా ఉంటాయి, అలాగే ఐసీసీ మీడియా రైట్స్ వేరుగా ఉంటాయి. అంటే ఐసీసీ వాళ్ళు తమ అన్ని టోర్నమెంట్స్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ని ఎంచుకుంటారు. అండ్ 2024 సంవత్సరంలో చూసుకుంటే దీన్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు దక్కించుకున్నారు. 4 సంవత్సరాలకు కానీ $3 బిలియన్ డీల్ కుదుర్చుకున్నారు. అండ్ ఈ డీల్ తర్వాత జియో మరియు స్టార్ వాళ్ళు మెర్జ్ అవడం చూసాం. సో దీంతో జియో హాట్స్టార్ వాళ్ళే 2027 ఎండింగ్ వరకు ఉన్న ప్రతి ఐసీసీ టోర్నమెంట్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలి. మరి ఇప్పుడైతే వాళ్ళు చేతులు ఎత్తేసారు. మేము నెక్స్ట్ 2 years మీకు మీడియా పార్ట్నర్స్ కొనలేమని చెప్పి తప్పుకుంటున్నారంట. ఎందుకంటే జియో హాట్స్టార్ వాళ్ళకి చాలా లాసెస్ వచ్చాయంట. మీరు నెక్స్ట్ ఇయర్ ఆడబోయే T20 వరల్డ్ కప్కి వాళ్ళకి సరైన స్పాన్సర్స్ దొరకట్లేదంట. సో గతంలో చూసుకుంటే లైవ్ స్ట్రీమింగ్ చేసే మీడియా సంస్థలకి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. అంటే గేమింగ్ యాప్స్ బ్యాన్ చేయకముందు వాళ్ళకి స్పాన్సర్షిప్ విషయంలో పెద్దగా లోటేమీ ఉండేది కాదు. డ్రీమ్11 వాళ్ళు, మై సర్కిల్ 11 వాళ్ళు బేవచ్చంగా స్పాన్సర్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ మనకి బిట్వీన్ వార్స్ యాడ్స్ వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళ యాడ్సే చూసేవాళ్ళం. దీనివల్ల జియో హాట్స్టార్ వాళ్ళకి గేమింగ్ యాప్స్ వల్ల చాలా రెవెన్యూ వచ్చేది. బట్ వీటిని ఎప్పుడైతే బ్యాన్ చేశారో వాళ్ళకైతే స్పాన్సర్స్ తగ్గిపోయారు. పర్టికులర్గా గేమింగ్ యాప్స్ ఇచ్చేంత డబ్బులు ఎవరు కూడా పెట్టలేకపోతున్నారు. సో మేబీ జియో హాట్స్టార్ వాళ్ళు T20 వరల్డ్ కప్ కోసం స్పాన్సర్స్ని పిలిచి ఉంటారు. బట్ వాళ్ళకి యాడ్స్ రూపంలో సరైన స్పాన్సర్స్ రాకపోవడం వల్ల వాళ్ళైతే ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. సో దీంతో ప్రజెంట్ అయితే ఐసీసీ ఇరకాటంలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఇంకెన్నో రోజులు లేదు. బట్ వాళ్ళకి ఈ టైంలో చూసుకుంటే మీడియా పార్ట్నర్ లేకుండా పోయాడు. అయితే ఐసీసీ వాళ్ళు మీడియా పార్ట్నర్స్ కోసం వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారంట. అంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళని, నెట్ఫ్లిక్స్ వాళ్ళని, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ముగ్గురిని కూడా కాంటాక్ట్ అయ్యారంట. బట్ వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా డీల్ ఒప్పుకోలేదని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఐసీసీ 2026 నుండి 29 సైకిల్ వరకు ఈ 4 సంవత్సరాల కోసం ఒక డీల్ పెట్టారు. $2.4 బిలియన్ పే చేయండి, 4 సంవత్సరాల పాటు మా టోర్నమెంట్స్ లైవ్ టెలికాస్ట్ చేసుకోండి అని చెప్పి ఆఫర్ పెట్టారు. బట్ దీనికి సోనీ వాళ్ళు కానీ, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదంట. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం డీల్తో కంపేర్ చేసుకుంటే ఐసీసీ తమ ప్రైస్ని తగ్గించారు. అంటే ప్రీవియస్గా స్టార్ వాళ్ళకి రైట్స్ అమ్మినప్పుడు $3 బిలియన్ కమ్మారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం $2.4 బిలియన్ పెట్టారు. బట్ స్టిల్ అయినా కానీ కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. సో ఇంత ఇప్పుడు ఐసీసీ పరిస్థితి కాస్త ఎరకాటంలోనే పడింది. బట్ ఎనివే ఈవెన్చువల్గా చూసుకుంటే ఈ నష్టాన్ని జియో హాట్స్టార్ వాళ్ళే భరించాలి. అంటే వాళ్ళు మాకు నష్టాలు వస్తున్నాయో తప్పుకుంటామంటే కుదరదు. వాళ్ళు 4 సంవత్సరాలకి సైన్ చేశారు. దీంతో 2027 ఎండే వరకు కూడా ఐసీసీ టోర్నమెంట్స్ని వాళ్ళే లైవ్ టెలికాస్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఐసీసీ వాళ్ళకి ఏడీలు కుదరకపోతే సచ్చినట్టు వీళ్ళే కంటిన్యూ అవ్వాలి. జియో హాట్స్టార్ వాళ్ళే కంటిన్యూ అవ్వాలి. ఈవెన్ ఒకవేళ వేరే మీడియా సంస్థ తప్పుకున్నా సరే ఇప్పుడు జియో హాట్స్టార్ వాళ్ళు ఎంతో కొంత ఫైన్ పే చేయాలి. అంటే మధ్యాంతరంగా తప్పుకుంటున్నందుకు ఐసీసీ వాళ్ళకి ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఎలా చూసుకున్నా సరే జియో హాట్స్టార్కి గట్టిగానే నష్టం వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఐసీసీకి మరో మీడియా సంస్థ దొరికినా మనకే నష్టం. T20 వరల్డ్ కప్ కోసం మళ్ళీ వేరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే ఎవరైతే కొత్తగా ఐసీసీ మీడియా పార్ట్నర్స్గా మారుతారో వాళ్ళ సబ్స్క్రిప్షన్ మళ్ళీ తీసుకోవాలి మనం. అండ్ ఏదైనా జరిగితే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ వాల్యూ ఇంకా పడిపోద్ది. మనం లాస్ట్ టైం యూఎస్ఏలో పెట్టినప్పుడు చూసాం T20 వరల్డ్ కప్ ద్వారా ఐసీసీకి నష్టం వచ్చింది. పైగా ఇప్పుడు చూసుకుంటే T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా లేరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు లేకపోవడం వల్ల జియో హాట్స్టార్ కూడా చాలా నష్టం చేసింది. జనాలు వన్డే సిరీస్లు చూసినంత ఇంట్రెస్టింగ్గా టెస్ట్ మరి T20 సిరీస్లు చూడట్లేదు.
సో జియో హాట్‌స్టార్ నష్టానికి ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఒక్క రీజన్ అయితే ఈ లెజెండరీ ప్లేయర్స్ లేకపోవడం కూడా మనం నష్టమని చెప్పుకోవచ్చు. బట్ మేజర్‌గా చూసుకుంటే మాత్రం ఆ యాప్స్ బ్యాన్ అనేది గట్టిగా ఎఫెక్ట్ అయింది. సో చూడాలి మరి ఐసీసీ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు వస్తారనేది.